morning. Unit 2 Complex Variables and Statistical Methods. ఇందులో మనం నిన్నటికి లాస్ట్ క్లాస్ వరకు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసాం. దిస్ ఈస్ ద సెకండ్ యూనిట్, సిరీస్ ఎక్స్పాన్షన్స్ అండ్ రెసిడ్యూ థియరం. సెకండ్ యూనిట్ సిరీస్ ఎక్స్పాన్షన్స్ అండ్ రెసిడ్యూ థియరమ్స్. ఓకే, ఫస్ట్ యూనిట్లో మనం ఏం నేర్చుకున్నామంటే అనలిటిక్ ఫంక్షన్ అంటే ఏంటి, అనలిటిక్ ఫంక్షన్ని ఎలా చేస్తారు, కాచీస్ థీరం, కాచీస్ ఇంటిగ్రల్ థీరం, జనరలైజేషన్ ఆఫ్ కాచీస్ థీరం అండ్ సిఆర్ ఈక్వేషన్స్ అంటే కాచీ రేమాన్ ఈక్వేషన్స్. కాచీ రేమాన్ ఈక్వేషన్స్ని యూజ్ చేసి ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు, అంతేకాకుండా అనలిటిక్ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అండ్ సో ఆన్, వాటి మీద మనం ప్రాబ్లమ్స్ చేసాం. సో యూనిట్ 2 సెకండ్ యూనిట్ వచ్చేసి సిరీస్ ఎక్స్పాన్షన్స్ అండ్ రెసిడ్యూ థీరం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి సిరీస్ ఎక్స్పాన్షన్, సెకండ్ టాపిక్ రెసిడ్యూ థీరం. ఫస్ట్ సిరీస్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలో మనం ఈ యూనిట్లో ఫస్ట్ టాపిక్లో నేర్చుకుంటాం. సిరీస్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి అనేది మనం ఈ యూనిట్లో ఫస్ట్ టాపిక్లో నేర్చుకుంటాం. సో ఫస్ట్ టాపిక్లో ఏముంటాయంటే రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటే రేడియస్ మీన్స్ స్మాల్ ఆర్, రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్, ఎక్స్పాన్షన్ ఇన్ టేలర్స్ సిరీస్. రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ అనేది ఎక్స్పాన్షన్ ఇన్ టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ గురించి నేర్చుకుంటాం, అండ్ మెక్లారెన్ సిరీస్ ఎక్స్పాన్షన్ గురించి నేర్చుకుంటాం, అండ్ లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్స్ గురించి నేర్చుకుంటాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సిరీస్ ఎక్స్పాన్షన్స్, సెకండ్ వన్ రెసిడ్యూ థియరమ్స్. సో సిరీస్ ఎక్స్పాన్షన్స్లో మనం ఏం నేర్చుకుంటామంటే టేలర్స్ సిరీస్ ఎక్స్పాన్షన్స్, మెక్లారెన్ సిరీస్ ఎక్స్పాన్షన్స్ అండ్ లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్స్. అలాగే సెకండ్ టాపిక్ టైప్స్ ఆఫ్ సింగులారిటీస్. ఇందులో టైప్స్ ఆఫ్ సింగులారిటీస్, అసలు వాట్ ఈస్ ద సింగులారిటీ, ఫస్ట్ సింగులారిటీ అంటే ఏంటో నేర్చుకుంటాము, ఆ తర్వాత టైప్స్ ఆఫ్ సింగులారిటీస్ మనం నేర్చుకుంటాం. సో ఈ టైప్స్ ఆఫ్ సింగులారిటీలో ఐసోలేటెడ్ సింగులారిటీ ఉంటుంది. ఐసోలేటెడ్ సింగులారిటీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింగులారిటీస్ ఇక్కడ సెకండ్ టాపిక్లో ఉంటాయి. అండ్ పోల్ ఆఫ్ ఆర్డర్ ఎం. అసలు పోల్ అంటే ఏంటి, పోల్ డెఫినేషన్ నేర్చుకుంటాం, అండ్ పోల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు దాని గురించి కూడా మనం ఇందులో నేర్చుకుంటాం. అండ్ ఎసెన్షియల్ రెసిడ్యూస్ అండ్ రెసిడ్యూ థీరం, evaluation of real integral of the type integral f of x dx. సో వీటన్నిటిని మనం సెకండ్ టాపిక్లో నేర్చుకుంటాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎక్స్పాన్షన్స్ నేర్చుకుంటాం. సెకండ్ దాంట్లో సింగులారిటీస్, పోల్స్, రెసిడ్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అసలు పోల్ అంటే ఏంటి, రెసిడ్యూ అంటే మీనింగ్ ఏంటి, రెసిడ్యూ థీరం ఏం చెప్తుంది. సో వీటన్నింటిని గురించి మనం సెకండ్ యూనిట్లో నేర్చుకుంటాం. ఓకే, యూనిట్ 2 వచ్చేసి సిరీస్ ఎక్స్పాన్షన్స్ అండ్ రెసిడ్యూ థీరం. ఫస్ట్ యూనిట్ కాంప్లెక్స్ వేరియబుల్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం. సో కాంప్లెక్స్ వేరియబుల్ ఫంక్షన్స్లో మనం ఏం నేర్చుకున్నామంటే అసలు వాట్ ఈస్ ద కాంప్లెక్స్ వేరియబుల్ అండ్ వాట్ ఈస్ ద కాంప్లెక్స్ ఫంక్షన్. సో కాంప్లెక్స్ వేరియబుల్ ఎలా ఉంటుంది, కాంప్లెక్స్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, సో దాంట్లో రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, అందులో అనలిటిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఒక ఫంక్షన్ అనలిటిక్ అవుతుందా కాదా అంటే ఎలా చెప్తారు, అనలిటిక్ ఫంక్షన్కి చెప్పడంలో సిఆర్ ఈక్వేషన్స్ రోల్ ఏంటి, సిఆర్ ఈక్వేషన్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, సిఆర్ ఈక్వేషన్స్ మీన్స్ కాచీ రేమాన్ ఈక్వేషన్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, అండ్ కాచీ రేమాన్ ఈక్వేషన్స్ పోలార్ ఫామ్లో నేర్చుకున్నాం, ఆ ఈక్వేషన్స్ను యూజ్ చేయడం నేర్చుకున్నాం, ఆ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. అండ్ ఆల్సో తర్వాత కాచీస్ థీరం, కాచీస్ ఇంటిగ్రల్ థీరం అండ్ జనరలైజేషన్ ఆఫ్ కాచీస్ థీరం, కాచీ గోషాడ్ థీరమ్స్, అలా డిఫరెంట్ థీరమ్స్ నేర్చుకొని వాటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేసాం. సో ఒక పాయింట్ అనేది సర్కిల్ విత్ ఇన్ సి ఉంటే ఎలా చెప్తుంది, అవుట్ సైడ్ ఉంటే ఎలా ఉంటుంది, విత్ ఇన్ అండ్ ఆన్ ఉంటే ఆ ఇంటిగ్రల్ ఏం చెప్తుందో మనం లాస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం. సో నౌ టుడే యూనిట్ 2 ఫస్ట్ వన్ సిరీస్ ఎక్స్పాన్షన్స్ అండ్ రెసిడ్యూ థియరంలో ఫస్ట్ వన్ ఏ సిరీస్ ఆఫ్ ద ఫార్మ్ సమ్మేషన్ an into z power n is called a power series. సో ఇలా ఉన్నప్పుడు ఏ సిరీస్ ఆఫ్ ద ఫార్మ్
సమేషన్ an into z power n ఈజ్ కాల్డ్ ఏ పవర్ సిరీస్. ఇలా ఉంటే సిరీస్ అనేది దాన్ని ఏమంటామంటే పవర్ సిరీస్ అంటాం. ఇఫ్ సమేషన్ an into z power n కన్వర్జెస్ ఫర్ మాడ్యులస్ z ఈజ్ లెస్ దాన్ r. మాడ్యులస్ z ఈజ్ లెస్ దాన్ r అయితే దిస్ ఈస్ ద కన్వర్జెస్. అండ్ డైవర్జెస్ ఫర్ మాడ్యులస్ z ఈజ్ గ్రేటర్ దాన్ r. Modulus z is greater than r అయితే that is the divergence. Then r is called the radius of convergence of the power series. ఇలా ఉంటే మనం that r is called the radius of the convergence of the power series. So power series కి radius of the convergence అని చెప్పేసి మనం చెప్తాం. That r is called. So r ఎలా ఉండాలి? Convergence అంటే for modulus z is less than. So this is the modulus, this is the z, and modulus z is greater than r. So then r is called the radius of convergence of the power series. Convergence of the power series. So next, Taylor's theorem, the most important theorem, Taylor's theorem. Taylor's theorems నుంచి చిన్న చేంజెస్ చేస్తూనే మనము మెక్లారెన్స్ థియరమ్ ని, లారెన్స్ థియరమ్ ని చేస్తూ ఉంటాం. టేలర్స్ థియరమ్ అసలు బేస్, దీన్ని మనం మెయిన్గా నేర్చుకోవాలి. దీనికి చిన్న చేంజెస్ అవి చూస్తారు మీరు. అవి వచ్చేసి మెక్లారెన్ సిరీస్ అండ్ లారెన్స్ సిరీస్ చేస్తాం. అసలు ఫస్ట్ టేలర్ సిరీస్ అంటే ఏంటో చూద్దాం. ఆ టేలర్స్ థియరమ్, టేలర్స్ థియరమ్ ఏంటంటే లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ బి అనలిటిక్ ఎట్ ఆల్ పాయింట్స్ విత్ ఇన్ ఏ సర్కిల్ సి నాట్. విత్ ఇన్ ఏ సర్కిల్ సి నాట్. ఎఫ్ ఆఫ్ జెడ్ అనే ఫంక్షన్ అనలిటిక్ అవుతుందట ఎట్ ఆల్ పాయింట్స్ విత్ ఇన్ ఏ సర్కిల్ సి నాట్. సి నాట్ అనే సర్కిల్లోని ప్రతి పాయింట్ దగ్గర ఎఫ్ ఆఫ్ జెడ్ బి అనలిటిక్ ఫంక్షన్ విత్ సెంటర్ ఎట్ ఏ. సెంటర్ ఎక్కడ ఉందట? ఏ. విత్ సెంటర్ ఎట్ ఏ అండ్ రేడియస్ స్మాల్ ఆర్. అండ్ రేడియస్ స్మాల్ ఆర్. దెన్ ఎట్ ఈచ్ పాయింట్ జెడ్ విత్ సి నాట్. సో టేలర్ సిరీస్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ f dash of a into z minus a plus f double dash of a by 2 factorial into z minus a whole square plus f to the power of n a by n factorial into z minus a whole power n plus so on. So ఇక్కడ f dash of a, f double dash of a, f triple dash of a and so on, these are derivatives of f of a. Derivatives of f of a. అంటే ఫస్ట్ ఫంక్షన్ ఇస్తారు f of z. f of z ఫంక్షన్ ఇచ్చినప్పుడు దానికి మనం ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, థర్డ్ డెరివేటివ్ అండ్ సో ఆన్ చేసి అందులో ఏ అనే పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసి సో ఏదైతే ఆన్సర్ ఉంటుందో దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద టేలర్స్ థియరమ్. దిస్ ఈస్ ద టేలర్స్ థియరమ్. వన్స్ అగైన్ f of z is equal to f of a plus f dash of a into z minus a plus f double dash of a by 2 factorial into z minus a whole square plus so on. So here f dash, f double dash, f triple dash or so on. These are derivatives. These are derivatives. Okay. f of z is the given function. f of z is the given function. Special case. So ఒక స్పెషల్ కేస్ టేలర్స్ థియరమ్లోనే స్పెషల్ కేస్ అదేంటంటే ఇఫ్ వీ టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ మనము టేలర్ సిరీస్లో మనము ఏ ప్లేస్లో 0 తీసుకుంటే ఇఫ్ వీ టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అప్పుడు ఏమొస్తుంది మనకు ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఇంటూ జెడ్ ప్లస్ f double dash of 0 by 2 factorial into z square plus so on. So is equal to f of 0 plus ఈ టర్మ్స్ అన్నిటిని ఎలా రాయొచ్చు అంటే పవర్ సిరీస్లో సమ్మేషన్ n మైనస్ n is equal to 1 to infinity fn of 0 by n factorial into z power n. Into z power n. This is called Maclaurin's series expansion of f of z. సో మనము టేలర్ సిరీస్లో ఇఫ్ వీ టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సెంటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటే మనము టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. సో ఒకసారి చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ప్లస్ జెడ్ మైనస్ 0 అంటే జెడ్
నెక్స్ట్ f డబల్ డాష్ ఆఫ్ a by 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ z మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే z స్క్వేర్. సో అంతే కదా. therefore మనం ఇక్కడ జీరోని సబ్స్టిట్యూట్ చేసి రాసాం. f ఆఫ్ 0 ప్లస్ f డాష్ ఆఫ్ 0 ఇంటూ z ప్లస్ f డబల్ డాష్ ఆఫ్ 0 by 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ z స్క్వేర్ ప్లస్ సో ఆన్. దీన్ని మనం పవర్ సిరీస్లో ఎలా రాయొచ్చు అంటే f ఆఫ్ 0 ప్లస్ ఈ రిమైనింగ్ టర్మ్స్ మొత్తానికి సిరీస్ రాసాం. summation n is equal to 1 to infinity fn of 0 by n factorial into z power n. సో ఒకసారి కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చు, మనం రాసిన ఈ సమ్మేషన్ రైట్ ఆర్ రాంగ్ అంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ అంటే ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది f డాష్ ఆఫ్ 0 బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ z టు ది పవర్ ఆఫ్ n ఇంటూ z టు ది పవర్ ఆఫ్ n ఇంటూ z టు ది పవర్ ఆఫ్ n అంటే z టు ది పవర్ ఆఫ్ 1. సో అదే కదా ఫస్ట్ టర్మ్ f డాష్ ఆఫ్ 0 ఇంటూ z. సో ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 సెకండ్. 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది f డబల్ డాష్ ఆఫ్ 0 బై 2 ఫ్యాక్టోరియల్ ఇదే కదా f డబల్ డాష్ ఆఫ్ 0 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ z స్క్వేర్ ప్లస్ సో ఆన్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ మెక్లారెన్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ f ఆఫ్ z. This is called Maclaurin's series expansion of f of z. ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు, టేలర్ సిరీస్ అనేది బేస్. టేలర్ సిరీస్ని మనం నేర్చుకుంటే దాని చిన్న చిన్న చేంజెస్ మోడిఫికేషన్స్ వీ గెట్ మెక్లారెన్ సిరీస్ అండ్ లారెన్స్ సిరీస్ అండ్ సో ఆన్. సో స్మాల్ చేంజెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు మెక్లారెన్ సిరీస్ అండ్ లారెన్స్ సిరీస్ అండ్ సో ఆన్ ఈ సిరీస్ అన్నీ మనకు వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేసాం, మెక్లారెన్ సిరీస్ రావడానికి ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ప్లేస్లో 0ను సబ్స్టిట్యూట్ చేసాం. 0ను సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సిరీస్ ఎక్స్పాన్షన్ ఇలా వచ్చింది. సో దిస్ ఈజ్ కాల్డ్ మెక్లారెన్ సిరీస్ ఎక్స్పాన్షన్. దిస్ ఈజ్ కాల్డ్ మెక్లారెన్స్ సిరీస్ ఎక్స్పాన్షన్. ఓకే, నెక్స్ట్ we have the following results which are same as those in the real variable theory. సో ఇక్కడ మనం కింద ఇచ్చిన సమ్ రిజల్ట్స్ని అంటే సమ్ ఎక్స్పాన్షన్స్, ఈ ఎక్స్పాన్షన్స్ని మనం ఇన్ రియల్ వేరియబుల్ థియరీ, సో ఇవి మనం ఎక్కువ యూస్ఫుల్ చేస్తాం అంటే యూస్ చేస్తాం తర్వాత చేసే ప్రాబ్లమ్స్లో మనం ఈ ఎక్స్పాన్షన్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. ప్రతిదానికి ఎక్స్పాన్షన్ రాసాం, పవర్ సిరీస్ రాసాం ప్రతిదానికి. సో దీన్ని మీకు బాగా ఇవి ఏంటంటే నోటెడ్ అయిపోవాలి ఈ సిరీస్ ఎక్స్పాన్షన్స్ మొత్తం. సో 1 by 1 ఎక్స్పాన్షన్స్ ఏంటో చూద్దాం. ఇవన్నీ ఆల్రెడీ మీరు M1లో చేశారని ఐ థింక్. సో వన్స్ అగైన్ ఫస్ట్ వన్ e పవర్ z ఈజ్ ఈక్వల్ టు e పవర్ zకి ఎక్స్పాన్షన్ 1 ప్లస్ z స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ z క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ ప్లస్ z పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్. దీనికి ఎలా రాస్తాము, ఈ సిరీస్ సమ్మేషన్ ఎలా రాస్తామంటే సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ z పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఫర్ ఆల్ z దట్ ఈజ్ మోడ్లెస్ z ఈజ్ లెస్ దెన్ ఇన్ఫినిటీ. వన్స్ అగైన్ మీరు ఒకసారి ఎలా చెక్ చేసుకోవచ్చు చూడండి. సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు, ఇవి ఓన్లీ ఫిక్స్డ్, ఇవి ఈ సిరీస్ ఇవేంటంటే స్టాండర్డ్ ఫార్మ్స్ ఇవన్నీ. సో మనం రాయాలి అంటే ఎలా చేయొచ్చో ఒకసారి చూడండి. మనం కూడా ఇదే ప్రొసీజర్లో తర్వాత రాస్తాం, సిరీస్ సమ్మేషన్లో రాస్తాం అనమాట. ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 సబ్స్టిట్యూట్ చేస్తే z పవర్ 0 అంటే 1 బై 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 అంటే సో 1 వచ్చింది కదా. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి అంటే z పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ అంటే z బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 కదా, అంటే z బై z ప్లస్ 2 z స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ 3 z క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్. సో దిస్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ e పవర్ z. నెక్స్ట్ సైన్ zకి చూడండి అమ్మా, z మైనస్ z క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ z పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ మైనస్ సో ఆన్. సార్ అబ్జర్వ్ చేస్తే సైన్ వచ్చేసి ఇక్కడ ఆల్టర్నేట్గా వస్తుంది. సైన్ టర్మ్ వచ్చేసి సైన్ మీన్స్ ఈ సైన్ కాదు, ట్రిగ్నోమెట్రిక్ సైన్ కాదు, ఇది ప్లస్ మైనస్ అండ్ సో ఆన్.
z minus z cube by 3 factorial plus z power 5 by 5 factorial and so on. అన్ని ఆడ్ టర్మ్సే ఉన్నాయి చూడండి, అన్ని ఆడ్ టర్మ్సే ఉన్నాయి ఈ ఎక్స్పాన్షన్లో. సమేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n ఇంటూ z టు ది పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 బై 2n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఫర్ z ఈజ్ లెస్ దాన్ ఇన్ఫినిటీ. సో వన్స్ అగైన్ -1 హోల్ పవర్ 0, సంథింగ్ పవర్ 0 1, z టు ది పవర్ ఆఫ్ 2n అంటే 0, ఇది అంటే z బై ఇది 0, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అంటే దిస్ టర్మ్. ఓకే, అలానే నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 1 సబ్స్టిట్యూట్ చేస్తే z క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ వస్తుంది. -1 హోల్ పవర్ 1 కదా, కాబట్టి మైనస్ వస్తుంది. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 3 సబ్స్టిట్యూట్ చేస్తే అండ్ సో ఆన్. దిస్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ సైన్ జెడ్. సైన్ జెడ్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు అన్ని ఆడ్ టర్మ్సే ఉన్నాయి, అన్ని ఆడ్ టర్మ్సే ఉన్నాయి. సైన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు z మైనస్ z క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ z పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ మైనస్ సో ఆన్. అంటే థర్డ్ వన్ వచ్చేసి కాస్ జెడ్. కాస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ z స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ z పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ అండ్ మీన్ మైనస్ సో ఆన్. ఇక్కడ ఏమేమి చూడడం, అన్ని ఈవెంట్ టర్మ్స్ ఉన్నాయి, అన్ని ఏమవుతున్నాయి ఈవెంట్ టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. సో దీన్ని ఎలా రాయొచ్చు, సమేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n ఇంటూ z టు ది పవర్ ఆఫ్ 2n బై 2n ఫ్యాక్టోరియల్ ఫర్ z ఈజ్ లెస్ దాన్ ఇన్ఫినిటీ. దిస్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ కాస్ జెడ్. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పాన్షన్స్ ఇన్ దిస్ టాపిక్, e power z, sin z, cos z. ఓకే, నెక్స్ట్ సైన్ hz. ఇందాక సైన్ జెడ్ అంటే దట్ ఈస్ ద సైన్ అండ్ కాస్ ఆర్ అవి ఏంటంటే మనకు ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. సో ఇక్కడ సైన్ hz వచ్చేసి హైపర్బోలిక్, ఇది వచ్చేసి హైపర్బోలిక్. సైన్లోనే ఇది ఏంటంటే హైపర్బోలిక్. సైన్ hz ఈజ్ ఈక్వల్ టు summation n is equal to 0 to infinity z to the power of 2n plus 1 by 2n plus 1 factorial for z is less than infinity. For z is less than infinity. So sin z ki sin hz ki chinna difference entadi -1 whole power n, -1 whole power n. So remaining term as usual z power 2n plus 1 by 2n plus 1 factorial for z is less than infinity. Next cos z. Cos z కి ఇందాక రాసాం, సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ z టు ది పవర్ ఆఫ్ 2n బై 2n ఫ్యాక్టోరియల్ ఫర్ z ఈజ్ లెస్ దాన్ ఇన్ఫినిటీ. దట్ ఈస్ ద cos z. అండ్ నౌ 1 by 1 ప్లస్ z, 1 by 1 ప్లస్ z. సో దీన్ని మనం బాగా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n ఇంటూ z పవర్ n, -1 whole power n into z power n. ఇక్కడ కూడా మోడ్యులస్ z is less than 1, మోడ్యులస్ z is less than 1. ఓకే, ఎక్స్పాన్షన్ ఏంటి 1 by 1 plus z. వన్స్ అగైన్ 1 by 1 plus z is equal to summation n is equal to 0 to infinity -1 whole power n into z power n. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా, ఈ ఎక్స్పాన్షన్స్ మనం మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఈ టాపిక్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. సో వన్స్ మనకి ఇది మైండ్లో మనం ప్రింట్ చేసుకోలేకపోతే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు టఫ్ ఫీల్ అవుతాం. సో 1 by 1 plus z is equal to summation n is equal to 0 to infinity -1 whole power n into z power n for modulus z is less than 1. ఓకే, నెక్స్ట్ ఇందాక 1 ప్లస్ z చేసాం, ఇందాక 1 by 1 plus z, ఇక్కడ 1 by 1 minus z. Summation n is equal to 0 to infinity z power n for modulus z is less than 1. Modulus z is less than 1. Okay. అలానే 1 by 1 minus z whole power m. Minus 1 minus z whole power m. So ఇలా ఇచ్చినప్పుడు summation n is equal to 0 to infinity m plus n minus 1 factorial by m minus 1 factorial into n factorial into z power n. So దీన్ని కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం. 1 by 1 minus z whole power m is equal to
summation n is equal to 0 to infinity m plus n minus 1 factorial by m minus 1 factorial into n factorial into z power n for modulus z is less than 1 and 1 by 1 plus z whole power m. So summation n is equal to 0 to infinity minus mcn to z power n. z power n. ఒకసారి మనం జాగ్రత్తగా m అంటే ఏంటి ఇక్కడ పవర్ ఏదైతే మనకు ఫంక్షన్ ఉంటుందో 1 by 1 minus z డినామినేటర్లో ఉన్న z ఫంక్షన్కి ఉన్న పవర్ దట్ ఈస్ m. n మీన్స్ సో n is equal to 0 1 2 3 0 తీసుకుంటే 0 ఫ్యాక్టోరియల్ 1 తీసుకుంటే 1 ఫ్యాక్టోరియల్ 2 తీసుకుంటే 2 ఫ్యాక్టోరియల్ 0 ఫ్యాక్టోరియల్ మీన్స్ 1 1 ఫ్యాక్టోరియల్ మీన్స్ 1 2 ఫ్యాక్టోరియల్ మీన్స్ 2 తెలుసు కదా ఫ్యాక్టోరియల్స్ ఎలా చేయాలో 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1 4 ఫ్యాక్టోరియల్ మీన్స్ 4 into 3 into 2 into 1 సో మీకు ఇవన్నీ తెలుసు అనుకోండి నెక్స్ట్ సిన్స్ e power z sin z cos z sin hz cos hz are all entire functions that is analytic everywhere అంటే ఇందులో మనం ఇంతవరకు చెప్పుకున్న వాటిల్లో e power z sin z cos z sin hz and cos z are all entire functions. Entire functions meaning enti? What is the entire function? Entire function means that function is analytic everywhere. ఆ ఫంక్షన్ అనేది ఏ పాయింట్ దగ్గర అయినా సరే అనలిటిక్ అవుతుంది దానికి ఏ పాయింట్ దగ్గర అయినా సరే షూర్గా డెరివేటివ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది సో దట్ ఈస్ అనలిటిక్ ఎవ్రీవేర్ their Maclaurin series expansions are valid for all z అంటే ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో సిన్స్ e power z sin z cos z sin hz cos hz these are వీటి Maclaurin series expansions are valid for all z సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి నేర్చుకున్నాం మనం 1 by 1 minus z 1 by last and ninth one 1 by 1 plus z whole power n and 1 by 1 minus z whole power m 1 by 1 minus z మీరు m1 లో సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో నేర్చుకొని ఉంటారు మీరు సో ఈ ఎక్స్పాన్షన్స్ అలానే 1 by 1 plus z cos hz దట్ ఈస్ cos hz sin hz సో దీని ఎక్స్పాన్షన్స్ ఇచ్చినప్పుడు వాటికి పవర్ సిరీస్ కూడా ఎలా రాయాలి గుర్తుపెట్టుకోవాలి అలానే e power z sin z cos z so these are some most important result which are same as those in real variable theory లో కూడా ఇవన్నీ సేమ్ యాస్ సో ఇంకా ఏం నేర్చుకున్నాం మనం these are two series expansions which are most important. Let f of z be analytic at all points within a circle C0 with center A and radius smaller. Then at each point z with C0. So Taylor series ఏంటంటే f of z is equal to f of a plus f dash of a into z minus a plus f double dash of a into f double dash of a by 2 factorial into z minus a whole cube plus next term ఏముంటుంది f triple dash of a by 3 factorial into z minus a whole cube plus so on. nth term వరకు మనము రాసాం ఇక్కడ ఓకే దిస్ ఈస్ ద టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ సో దీని టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ కి మెక్లారెన్స్ ఏం రాసాము మెక్లారెన్స్ ఎలా వచ్చినాయంటే చిన్న చేంజెస్ స్మాల్ చేంజెస్ అండ్ స్మాల్ చేంజెస్ పెట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే మెక్లారెన్ సిరీస్ అండ్ నెక్స్ట్ కూడా లారెన్స్ సిరీస్ కూడా చేస్తాం ప్రస్తుతం ఏంటంటే ఇఫ్ వీ టేక్ ఏ ఈజ్ ఈక్వల్ 0 ఇన్ టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ సో టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ లో మనం ఏ ప్లేస్ లో జీరోని తీసుకుంటే ఇఫ్ వీ టేక్ ఏ ఈజ్ ఈక్వల్ 0 ఇన్ టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ వీ గెట్ ఏమొస్తుంది ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఇంటూ జెడ్ f plus f double dash of 0 by 2 factorial into z square plus so on. So repeat ఎందుకు చేస్తున్నానంటే these are most important points. తర్వాత మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోతాం సో ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ యూజ్ చేయాల్సి వస్తుంది సో these are important results. Okay,
ప్రాబ్లం ఎలా ఉంటుందో చూడండి. ఎక్స్పాండ్ e power z as Taylor's series about z is equal to 1, z is equal to 3. సో ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు. z is equal to 1, z is equal to 3 అయితే e పవర్ z ని ఎక్స్పాండ్ చేయమన్నారు. e పవర్ z ని ఎక్స్పాండ్ చేయమన్నారు by using Taylor series. By using Taylor's series. Okay. So first, we want the Taylor series expansion of e power z around z is equal to 1. First వచ్చేసి around z is equal to 1. We want the Taylor series expansion of e power z around z is. First point తీసుకున్నాం. First, z is equal to 1 means z minus 1. z minus మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ put z minus 1 is equal to w అని తీసుకోవాలి. z minus 1 is equal to w. So z minus 1 is equal to w అయితే z is equal to 1 plus w. 1 plus w. మనం ఏ ఫంక్షన్ని ఎక్స్పాండ్ చేయాలి? e పవర్ z ని ఎక్స్పాండ్ చేయాలి. e పవర్ z ని ఎక్స్పాండ్ చేయాలి. సో e పవర్ z ని ఎక్స్పాండ్ చేయాలంటే ఇక్కడ e పవర్ z is equal to మనకి ఇక్కడ z is equal to 1 plus w ఉంది. z is equal to మనకి ఇక్కడ 1 plus w ఉంది. Therefore e power z is equal to e power 1 plus w. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? e power 1 plus w ని e into e power w. బేసిస్ ఈక్వల్ గా ఉంటే పవర్స్ యాడ్ చేస్తాం కదా. సో ఇన్ ద సేమ్ బోత్ సైడ్స్ రాయాలి. బోత్ సైడ్స్ రాయొచ్చు. e power 1 plus w is equal to e power 1 మీన్స్ ఇది e అంటే దిస్ మీన్స్ e power 1 into e power w. This is equal to e into e power w expansion. E power w expansion. అంటే ఇక్కడ e power w means e power z expansion. e power z expansion ఏం చెప్పుకున్నాం మనం? e power z expansion. e power z is equal to 1 plus z square by 2 factorial plus z cube by 3 factorial plus so on. This is the e power z expansion. So z is equal to w మనకు. అప్పుడు ఏమవుతుంది? 1 plus రీప్లేస్ z by w. z ని w తో రీప్లేస్ చేసి రాద్దాం. 1 plus w plus w square by 2 factorial plus w cube by 3 factorial plus so on అవుతుంది. ఓకే. సో అదే రాసాం చూడండి. e into 1 plus w plus w square by 2 factorial plus w cube by 3 factorial plus so on for all w. For all w. అయితే ఇక్కడ మనకు w is equal to z minus 1. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లలో కదా మనం రాయాల్సింది. w is equal to z minus 1. Therefore e into 1 plus w అంటే z minus 1 plus w square అంటే z minus 1 whole square by 2 factorial plus z minus 1 whole cube by 3 factorial plus so on. Plus so on. అంటే ఇక్కడ మనం w ని రీప్లేస్ చేసాం z minus 1 తోటి. z minus 1 తోటి సబ్స్టిట్యూట్ చేసాం w వాల్యూని. దిస్ కెన్ బి ఆల్సో రిటర్న్ యాజ్. సో దీన్ని ఎలా రాయొచ్చు? మీకు ఆల్రెడీ ఇందా చెప్పాను. ఎంత టర్మ్ రాయాల్సి వస్తుంది? ఐ మీన్ ఎక్స్పాన్షన్ సమ్మేషన్స్లో రాయాల్సి వస్తుంది. సో సమ్మేషన్లో రాయాలప్పుడు ఎలా రాయాలి? మనం ఇందాక నేర్చుకున్నాం ఈ పవర్ జెడ్. సో ఈ పవర్ జెడ్కి ఎలా నేర్చుకున్నాం? సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 to infinity z పవర్ n by n ఫ్యాక్టోరియల్. z పవర్ n by n ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity అని రాస్తున్నాం. అంటే ఇచ్చిన అక్కడ ఉన్న ఫంక్షన్ని మనం యూజ్ చేసుకొని ఇక్కడ 1 నుంచి యూజ్ చేయాలా 0 నుంచి యూజ్ చేయాలా అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ అక్కడ మనం n ఈజ్ ఈక్వల్ 0 to infinity చేసాం, ఇక్కడ 1 to infinity. సో మనకి ఇక్కడ వచ్చిన ఎక్స్పాన్షన్ అండ్ ఫంక్షన్ కూడా యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఉన్న z ఫంక్షన్ని ఎలా తీసుకోవాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. n ఈజ్ ఈక్వల్ టు 1 z minus 1 whole power n by n factorial. z minus 1 whole power n by n factorial. అంటే ఫస్ట్ సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే n ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏమవుతుంది? 1 minus 1 0 power n. సో 0 by 1 factorial 1 అవుతుంది ఇక్కడ. దిస్ ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు
2 అయింది అనుకోండి. సో ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఇక్కడ ఏంటంటే 1 ప్లస్ ఇక్కడ నుంచి సమ్మేషన్ యూస్ చేసుకోవాలి. ఇక్కడ దీనిలోకి వచ్చేసరికి 1 ప్లస్ దిస్ రిమైనింగ్, దిస్ కెన్ బి ఆల్సో రిటర్న్ యాజ్ e పవర్ z. సో సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity అంటే ఇక్కడ నుంచి వస్తుంది మనకు. ఇది టర్మ్ ఇక్కడ నుంచి వస్తే ఎక్స్పాన్షన్ ఇక్కడ నుంచి వస్తుంది. n ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ n if modulus z minus 1 is less than 0. z minus 1 is less than, sorry, infinity. z minus 1 is less than infinity. Okay, 0 యూస్ చేస్తే ఫస్ట్ టర్మ్ కూడా వస్తుంది. 0 యూస్ చేసినప్పుడు ఫస్ట్ టర్మ్ కూడా వస్తుంది. దిస్ ఈస్ ద ఎక్స్పాన్షన్, టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏమన్నారు? we want the Taylor series expansion. We want the Taylor series expansion of e power z around z is equal to 3. Around z is equal to 3. ఈసారి z is equal to 3 కి చేయమన్నారు. z is equal to 3 కి చేయమన్నారు. సో ఇప్పుడు ఏంటి? put z minus 3 is equal to w. ఇక్కడ నుంచి z is equal to 3 plus w. ఓకే, 3 plus w. సో e పవర్ z is equal to, అంటే మనకు కావాల్సింది e పవర్ z కదా, e పవర్ 3 plus w. z is equal to e cube into ew. e cube into e power w. Here e cube into e power w means ఇందాక రాసాం కదా ఎక్స్పాన్షన్, 1 plus w square by 2 factorial plus w cube by 3 factorial plus so on for all w. సో ఇక్కడ w means w is equal to z minus 3 మనకు. w is equal to z minus 3. సో z minus 3 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 1 ప్లస్ w ప్లేస్లో z minus 3 సబ్స్టిట్యూట్ చేయండి. వన్స్ అగైన్ w ప్లేస్లో z minus 3. సో z minus 3 ప్లస్ z minus 3 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ z minus 3 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్. ఇఫ్ మోడ్యులస్ z minus 3 is less than infinity. Is less than infinity. సో దీనికి మనం రాయలేదు అనుకుంటాను ఎక్స్పాన్షన్, దీనికి మనం ఎక్స్పాన్షన్. సో దీనికి చూడండి ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు 0 యూజ్ చేశారనుకోండి మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ప్రకారం. సో ఏమవుతుంది? సంథింగ్ పవర్ 0 1 అవుతుంది. సో బై 0 ఫ్యాక్టోరియల్ అంటే ఫైనల్గా 1 అవుతుంది. 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, z minus 1 హోల్ పవర్ 1 by 1 ఫ్యాక్టోరియల్ అంటే z minus 1 వస్తుంది. 2 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, z minus 2 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్, ఈ టర్మ్ వస్తుంది. అర్థమవుతుందా? ఈ టర్మ్. సో n ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టారు అంటే ఇక్కడ నుంచి ఉన్న ఎక్స్పాన్షన్. ఇఫ్ మోడ్యులస్ z minus 1 is less than infinity. z minus 1 అనేది is less than infinity. This is the procedure. జస్ట్ మీకు ఫస్ట్ డే కదా, అసలు ఎలా ఉంటాయి ప్రాబ్లమ్స్, టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఎలా యూస్ చేస్తారు, ఎలా వాడతారు టేలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ని, సో ఎలా చేస్తారు అనేది ఇందులో ఒక ప్రాబ్లంలో మీకు చూపించాను. సో సెకండ్ యూనిట్లో ఏమేమి ఉంటాయనేది చెప్పుకున్నాం కదా ఇందాక. రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ ఫస్ట్ టాపిక్లో టేలర్ సిరీస్, మెక్లారెన్ సిరీస్, లారెన్స్ సిరీస్. ఫస్ట్ టాపిక్లో ఏముంటాయి? టేలర్ సిరీస్, మెక్లారెన్ సిరీస్ అండ్ లారెన్స్ సిరీస్. సెకండ్ దాంట్లో ఐసోలేటెడ్ సింగులారిటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింగులారిటీస్. దాంట్లో ఐసోలేటెడ్ సింగులారిటీ అండ్ ఆల్సో హియర్ మనం ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే ఇంకా పోల్ ఆఫ్ ఆర్డర్ m. అసలు పోల్ అంటే ఏంటి, పోల్ డెఫినేషన్ ఏంటి, అలాగే రెసిడ్యూస్ ఏంటి, రెసిడ్యూ థీరం ఏం చెప్తుంది. సో ఇవన్నీ సెకండ్ యూనిట్లో నేర్చుకుంటాం. సో ఇదంతా సెకండ్ యూనిట్. ఏ సిరీస్ ఆఫ్ ద ఫార్మ్ సమ్మేషన్ an into z power n is called పవర్ సిరీస్. సో మీరు టేలర్ సిరీస్ బాగా రావాలి అండ్ మెక్లారెన్ సిరీస్ కూడా నేర్చుకోవాలి. సో ఇవి కంపల్సరీగా చాలా ఇంపార్టెంట్, మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఇవి. వన్స్ అగైన్ అంటే సో రిపీట్ చేస్తున్నాను, మెనీ టైమ్స్ రిపీట్ చేస్తున్నాను కదా, అంటే వాటి ఇంపార్టెన్స్ ఏంటో ఇందాక చూసారు కదా ఒక ప్రాబ్లంలోనే. సో అవి కంపల్సరీగా రాస్తాం మనం చాలా ప్రాబ్లమ్స్కి. సో క్వశ్చన్ చేస్తారు ఇలా రాయండి అని, అప్పుడు మనకి ఇది కొంచెం వచ్చి ఉండాలి. ఈ పవర్ జెడ్, సైన్ జెడ్, కాస్ జెడ్, మనం చేస్తే సో మెనీ ఫంక్షన్స్ కూడా ఇలానే ఉంటాయి. సో ఈ పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 plus jd plus z square by 2 factorial
and press on. This is the most important series. This is also important. ఇందాక ఇది యూస్ చేసాము, దీని నుండి ఈ టర్మ్ రాసాం. అలానే సైన్ జెడ్ ఇచ్చినప్పుడు ఎక్స్పాన్షన్ ఇలా రాస్తాము అండ్ ఈ టర్మ్ని ఇలా రాస్తాం. అండ్ కాస్ జెడ్ ఇచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఒకసారి చూడండి. సైన్ జెడ్లో అన్ని ఆడ్ టర్మ్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేస్తే అన్ని ఆడ్ టర్మ్స్. కాస్ జెడ్లో అన్ని ఈవెన్ టర్మ్స్ వచ్చాయి, కాస్లో అన్ని ఈవెన్ టర్మ్స్. సైన్లో అన్ని ఆడ్ టర్మ్స్ ఉన్నాయి, సైన్లో అన్ని ఆడ్ టర్మ్స్. సో ఆడ్ టర్మ్ ఉన్నప్పుడు 2n+1 వస్తుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ టర్మ్ ఉన్నప్పుడు కంపల్సరీ ఇలా వస్తుంది, ఆడ్ టర్మ్ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. అంటే మీరు ఈజీగా రాయడం కోసం కొత్తది ఇచ్చినప్పుడు, కొత్త ఫంక్షన్ ఇచ్చినప్పుడు కూడా ఆడ్ టర్మ్స్ ఈవెన్ టర్మ్స్ ఉన్నప్పుడు ఎలా రాయాలి అనేది మీకు ఒక ఐడియా ఉండాలి. సో ఆడ్ టర్మ్స్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం ఇలానే వస్తుంది, అలానే ఈవెన్ టర్మ్స్ వచ్చినప్పుడు కూడా మ్యాక్సిమం ఇలానే వస్తాయి. సో అది కొంచెం మనం నెక్స్ట్ సైన్ హెచ్జెడ్ కూడా చూడండి. సైన్ అంటే ఆడ్ టర్మ్స్ వస్తాయి అన్ని, z⁻2n+1/2n+1 ఫ్యాక్టోరియల్. అండ్ కాస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ 0 to ∞ z⁻2n/2n ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎలా రాస్తున్నాము, ఎందుకు ఆడ్ టర్మ్ ఎందుకు ఈవెన్ టర్మ్ అంటున్నామంటే 2n+1 ఎప్పుడైతే ఈ +1 వస్తుందో ఆడ్ టర్మ్ వస్తుంది. n ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి 1 ఆడ్ టర్మ్, n ఈజ్ ఈక్వల్ 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలనుకోండి 3, 2 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి 5, 2 సబ్స్టిట్యూట్ చేస్తే 5. అలా ఈ టర్మ్కి ఇక్కడ ఈ 2 అంటే ఇది ఈవెన్ టర్మ్ అని అర్థం, దిస్ ఈజ్ ద ఈవెన్ టర్మ్. +1 అన్నామంటే అది ఆడ్ టర్మ్ అని అర్థం, మీనింగ్ అది. 2n అంటే 2 సంథింగ్ ఈవెన్ టర్మ్ అని మీనింగ్. +1 అన్నామంటే దట్ ఈస్ ద ఆడ్ టర్మ్ అని అక్కడ మీనింగ్ వస్తుంది. /2n+1 ఫ్యాక్టోరియల్. అలానే ఈవెన్ టర్మ్లో చూడండి z⁻2n/2n ఫ్యాక్టోరియల్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఈజీగా ఉంటుంది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కింద ఈరోజు ఒక ప్రాబ్లం చూపించాను, అసలు ఎలా ఉంటుంది ప్రాబ్లం అనేది. సో ఎక్స్పాన్షన్ ఎలా రాస్తాము. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ యూనిట్, సిరీస్ ఎక్స్పాన్షన్స్ అండ్ రెసిడ్యూ థీరమ్స్. సో ఫస్ట్ యూనిట్ మొత్తంలో మనం ఏం నేర్చుకున్నాము, కాచి-రీమాన్ ఈక్వేషన్స్ అండ్ అనలిటిక్ ఫంక్షన్స్, కాచీస్ థీరం, జనరలైజేషన్ ఆఫ్ కాచీస్ థీరం, కాచి-గోర్షాడ్ థీరమ్స్. సో ఇవన్నీ యూస్ చేసి ఫస్ట్ టాపిక్ క్లోజ్ చేసాం. కొంచెం దాని కంటిన్యూషన్ కూడా ఇందులో ఉంటుంది. ఓకే.